ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం అంటే దయామూర్తి. ఆయన నల్లని మేఘవర్ణం, కనులలో కరుణారసం, నుదిటిపై శ్రీవత్స చిహ్నం, చెవులలో మకర కుండలాలు మెరిసిపోతూ కంఠములో వైజయంతిమాల విరాజిల్లుతుంది. చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం. ఇవి ధర్మ, జ్ఞానం, యశస్సు, భక్తికి ప్రతీకలు. ఆయనను దర్శించిన ఒక్క క్షణమే భక్తుని హృదయం శాంతితో నిండిపోతుంది. శ్రీగిరి క్షేత్రంపై విరాజమానుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్చకులు భక్తిభావంతో అభిషేక సర్వార్చన ప్రారంభిస్తారు. మంగళ వాయిద్యాల మధుర ధ్వనులతో, ఘంటారావాల నినాదంతో, గోవింద గోవింద అనే భక్తుల నాదంతో గర్భగృహం పులకరించిపోతుంది. ముందుగా అర్చకులు అచమనీయ జలం సమర్పించి శ్రీ స్వామివారిని ధ్యానిస్తారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. తరువాత పవిత్రమైన నీటితో స్నానారంభం జరుగుతుంది. గంగాజలంతో మంగళ స్నానం, పంచామృతంతో సుగంధ స్నానం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరలతో శుద్ధిపరుస్తారు. ప్రతి ద్రవముతో అర్చకులు ఓం నమో వెంకటేశాయ అంటూ స్వామివారిపై ఆవాహన చేస్తారు. పాలు సమర్పించగానే స్వామి శరీరంపై పాల చుక్కలు వెండి వెలుగుల్లా మెరుస్తాయి. తేనె అభిషేకంలో స్వామివారి మూర్తి సువర్ణ కాంతులతో దివ్యంగా ప్రకాశిస్తుంది. తరువాత చందన జలం, గంధజలం, కుంకుమ పుష్ప జలం, గంగాజలంతో సమర్పణ జరుగుతుంది. తరువాత గర్భగృహం అంతా చందన సువాసనలతో పరిమళిస్తుంది. తులసి దళార్చన, పుష్పార్చన చేసి సుప్రభాతం భగవాన్ శ్రీనివాస అనే నినాదంతో స్వామివారి రూపం సజీవమై కనిపిస్తుంది. శ్రీగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాభిషేకం అనంతరం అత్యంత పవిత్రమైన క్షణం మంగళహారతి సమయం.
గర్భాలయమంతా చందన గంధ తులసి సువాసనలతో దీపాల కాంతులతో విరాజిల్లుతుంది. వాయిద్యాల మృదంగ ధ్వనులు, శంఖానాదములు, ఘంటారావములు మార్మోగుచుండగా భక్తుల నోటి నుండి గోవింద గోవింద శ్రీనివాస గోవింద అనే నినాదముల మధ్య మంగళహారతి ముగుస్తుంది. ఆ స్వామివారి కాంతి భక్తుని మనసులోని అంధకారాన్ని తొలగించి స్వామివారి కరుణాకాంతిని నింపుతుంది. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.